ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్నాయి. ముందు ప్రతి పార్లమెంట్ని ఒక జిల్లా చేయాలనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన జిల్లాల విభజన శాస్త్రీయత లేదు. ఆయన వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క అభ్యర్థన మేరకు వాళ్లను తృప్తిపరిచే విధంగా జిల్లాల విభజన జరిగింది, కానీ ప్రజల సౌకర్యార్థం జరగలేదు. ఈ జిల్లాల వాళ్ళు ఎంతో దూరం వెళ్ళాల్సి వస్తూ ఉంది. తెలంగాణలో 6 మండలాలు, విలీన మండలాలు ఉన్నాయి. పోలవరం ముంపుకు గురైన 6 విలీన మండలాలు. వాళ్ళని ఎక్కడో పోయి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తీసుకెళ్లి అరకులో కలిపితే వాళ్ళు 600 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జిల్లాలు సరిగ్గా జరగలేదని చంద్రబాబు నాయుడు హేతుబద్ధమైన శాస్త్రీయమైన జిల్లా కేంద్ర ఎంపిక, దాని చుట్టూ సమదూరంలో ఉండే విధంగా నియోజకవర్గాల ఏర్పాటు, తద్వారా ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను 32 జిల్లాలుగా మార్చాలనే ఆలోచన విస్తృతంగా వ్యాప్తిలో ఉంది. ఈ 32 జిల్లాలు, మొట్టమొదటిది పలాస. పలాసలో ఉండబోయే నియోజకవర్గాలు ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం. ఇది పలాస జిల్లా. 2 శ్రీకాకుళం జిల్లా. దీంట్లో నియోజకవర్గాలు శ్రీకాకుళం, ఆముదాల వలస, నరసన్నపేట, ఇచ్చర్ల, రాజాం. 3వ జిల్లా పార్వతీపురం. దీంట్లో పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ నియోజకవర్గాలు ఉంటాయి. 4 విజయనగరం. దీంట్లో విజయనగరం, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమెర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి ఉంటాయి. 5 విశాఖపట్నం. భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి. 6 అరకు. అరకులో అరకు, పాడేరు, జీమాడుగుల. 7 అనకాపల్లి జిల్లా. అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయికరావుపేట, తుని. 8 కాకినాడ జిల్లా. పత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రామచంద్రాపురం. 9 రాజమండ్రి, అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు. 10 అమలాపురం జిల్లా. రాజోలు, అమలాపురం, గన్నవరం, కొత్తపేట, మండపేట, ముమ్మిడివరం. 11 నరసాపురం జిల్లా. తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం. 12 ఏలూరు, గోపాలపురం, పోలవరం, చింతలపూడి, దెందులూరు, గుంగుటూరు, ఏలూరు. 13 మచిలీపట్నం, కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవినిగడ్డ, పామరు. 14 విజయవాడ, తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం. 15 అమరావతి, పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ. 16 గుంటూరు, తెనాలి, పత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, పొన్నూరు. 17 బాపట్ల, రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పరుచూరు. 18 నరసరావుపేట, చిలకలూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ. 19 మార్కాపురం, ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి. 20 ఒంగోలు, అద్దంకి, సంతనొదలపాడు, ఒంగోలు, కొండేపి, కందుకూరు. 21 నెల్లూరు, కావలి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఆత్మకూర్, ఉదయగిరి. 22 గూడూరు, సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట. 23 తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, తిరుపతి, చంద్రగిరి. 24 చిత్తూరు, పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం.
25 మదనపల్లి జిల్లా, పీలేరు, మదనపల్లి, పుంగనూరు, తంబళ్లపల్లి. 26 హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుకొండ, మడకశిర, హిందూపురం. 27 అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు, సింగనమల, తాడిపత్రి. 28 ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం. 29 కర్నూలు జిల్లా, నందికొట్కూరు, కర్నూలు, డోన్, కోడుమూరు. 30 నంద్యాల, శ్రీశైలం, నంద్యాల, ఆలగడ్డ, బనగానపల్లి, పాణ్యం. 31 కడప, జమ్మలమడుగు, పొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందల, కడప. 32 రాజంపేట, బద్వేలు, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి. దీంట్లో జగన్మోహన్ రెడ్డి కావాలని ఉద్దేశపూర్వకంగా చిన్న చిన్న ఊర్లను జిల్లా కేంద్రాలుగా గుర్తించాడు. ఉదాహరణకు హిందూపురం జిల్లా అన్నారు. అక్కడ హిందూపురం జిల్లా కేంద్రం ఉండాలి, జిల్లా హెడ్ క్వార్టర్ ఉండాలి. అది తీసేసి పుట్టపర్తి పెట్టాడు. ఎందుకు? బాలకృష్ణ ఉన్నాడని చెప్పి అక్కడ పెట్టలేదు. అట్లాగే రాజంపేట, అన్నమయ్య జిల్లాలో రాజంపేట పెద్ద టౌన్, చిన్న ఊరు రాయచోట్లో పెట్టాడు. ఎందుకంటే రాయచోట్లో ఆయన కావలసిన వైఎస్ఆర్సీపీ నాయకుడు కోరాడని పెట్టాడు. ఈ విధంగా శాస్త్రీయత కొరవడింది. చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ ఇచ్చారు. ఉదాహరణకు మార్కాపురంలో జిల్లాకు అడిగారు, ఇస్తానన్నారు. అట్లాగే ముంపు మండలాల వారు ఉన్నారు, అయ్యా మమ్మల్ని ఎక్కడో తీసుకుపోయి పెట్టారు, మేము పశ్చిమ గోదావరి జిల్లాకి సమీపంలో ఉన్నాం, మాకు ఆ దగ్గరలో పెట్టండి అన్నారు. ముంపు మండలాల వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ఆ విధంగా ఏదైతే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేసే విధముగా 32 జిల్లాలకు రూపురేఖలు మార్చడం జరిగింది. ఓ రకంగా 32 జిల్లాలు ఏర్పడటం కూడా మంచిదే. ఎందుకంటే అక్కడ కేసీఆర్ ఉమ్మడి 10 జిల్లాలను 33 జిల్లాలు చేశాడు. 33 జిల్లాలు చేయటం ద్వారా అక్కడ ఆ 33 జిల్లాల్లో జిల్లా కేంద్రాలు బాగా అభివృద్ధి చెందినవి, పట్టణీకరణ జరిగింది. అక్కడ చాలా భూముల విలువలు పెరిగినాయి, రియల్ ఎస్టేట్ బంగారులాగా రాణించింది. అలాగే ఇక్కడ కూడా 32 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో చేయటం ద్వారా భూముల విలువలు పెరుగుతాయి, అట్లాగే స్థలాల విలువలు పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ రంగం పెరుగుతుంది, వేగంగా పట్టణీకరణ జరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇంకోటి ఏంటంటే చిన్న జిల్లా ఉంటే పరిపాలన బాగా జరుగుతుంది. ఒకప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట నుంచి మచిలీపట్నంకి ఎవరైనా రాగలరా? ఈ లోపల జగ్గయ్యపేట నుంచి హైదరాబాద్ వెళ్ళటం సులభం. అట్లాగే అధికారులు కూడా పర్యవేక్షణ లోపం ఉంటుంది, చేయలేరు, పర్యవేక్షణ చేయలేరు. కనుక ఈ జిల్లా కేంద్రం మధ్యలో ఉండాలి, దాని చుట్టూ 4, 5, 6 ఈ నియోజకవర్గాలు ఉండే విధంగా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ఈ 32 జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నారని చెప్పి వార్తలు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఇవి తుది రూపం తీసుకోకముందు ప్రజాభిప్రాయం కోసం కొంత సమయం ఇస్తారు. ప్రజాభిప్రాయం సేకరణ చేసి ప్రజల యొక్క అభిప్రాయాలను, వాళ్ళ సూచనలు, సలహాలను తీసుకున్న తర్వాత స్వల్ప మార్పులు చేర్పులతో 32 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో రూపుదిద్దుకోబోతున్నాయి అని చెప్పి వార్తలు వినపడుతున్నాయి. 32 జిల్లాలు ఉంటే కేంద్ర ప్రభుత్వము మనకు అదనంగా ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను, ఫారెస్ట్ అధికారులను, కేంద్ర సర్వీసుల నుంచి మనకి క్యాడర్ అధికారుల సంఖ్య పెంచే అవకాశం కూడా ఉందని చెప్పి ఆర్థిక రంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు, ప్రజాస్వామ్యవాదులు భావిస్తున్నారు. ఇది ఈ విధంగా 26 జిల్లాలను సహేతుకముగా 32 జిల్లాలు చేయటం మంచిది అని చెప్పి ఎక్కువ మంది మేధావులు, విజ్ఞులు, విశ్లేషకులు భావిస్తున్నారు.